నానితే ఈ వైట్ ఆటోమేటిక్గా పైకి వచ్చేసింది. ఇలా తీసేసుకుని మళ్ళీ మంచి వాటర్తో క్లీన్ చేసుకుని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు చేపల్ని ఫ్రై చేసుకున్నాము. దీనికోసం నేను 2 స్పూన్లు ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఎండు చేపల్ని ఇలా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం కారం. నేను కొంచెం సాల్టే వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పే కదా, ఉప్పు చేపలే కదా, అందుకే కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. మన ఉప్పు చేపల ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసుకుని దింపేసుకుందాం. ఇదిగోండి ఉప్పు చేపల ఫ్రై. దీంట్లో పప్పుచారులోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నము, పప్పుచారు, ఉప్పు చేప ఫ్రై, పప్పుచారు ఉప్పు చేప ఫ్రై.